విశ్రాంతి. యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా మారిన తర్వాత ఈ లోకాన్ని వదిలినట్లయితే అతడు ఎక్కడికి వెళ్తాడనగా శరీరం మట్టిలోకి వెళ్తుంది. ఆ వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. యేసు ప్రభు రెండోసారి వచ్చే వరకు విశ్రాంతిని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ రెండోసారి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఆత్మను వెంట పెట్టుకొని వస్తాడు ప్రభు. ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చి రెప్పపాటు కాలంలో శరీరాన్ని ధరిస్తాడు. తాను పాతకాలంలో పూర్వకాలంలో యవ్వన కాలంలో ఎలా ఉన్నాడో అలాంటి వ్యక్తిగా రెప్పపాటు కాలంలో అతడు రూపాంతరం పొందుతాడు భూమి మీద. అదే సమయంలో భూమి మీద ఉన్న భక్తులైనటువంటి వారు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నట్టు సిద్ధపడి ఎదురు చూసేవారు వారు కూడా సజీవంగా ఉన్న వీరు కూడా మార్పు పొందుతారు. వారు వీరు కలిసి మృతులై తిరిగి లేచిన వారు సజీవంగా ఉండి మార్పు నొందిన వారు ఏకంగా కలిసి ప్రభువును ఎదుర్కొంటూ మేఘాల మీద వెళ్తారు. ప్రభువుతో సదాకాలం ఉంటారు. విశ్రాంతి అది. యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు ఉండే విశ్రాంతి. సుఖము, నెమ్మది, ఆనందము, మనోహరమైనటువంటి జీవితము, రాజరికము, వైభవము, మహిమ, ఎన్నో అద్భుతమైనటువంటి వాటితో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో వారు జీవిస్తూ ఉంటారు.